నాకు నిమిషం అవుతుంది దీపం కట్టేస్తాము కొబ్బరి దీపం తీసి పసుపు కొండలో మాత్రమే వేసుకుని నడవండి. కౌంటర్ భక్తులందరికీ నమస్కారం. ఉత్తరాంధ్రలో ఇలువేల్పు భక్తులందరికీ కొంగు బంగారం అయిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవం సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా రాటోత్సవం జరిగింది. రాట వేయటం జరిగింది. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ఉత్సవానికి సంబంధించిన పనులన్నీ మొదలుపెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సెషన్స్లో ఉండటం వల్ల వారి సతీమణి వచ్చారు. చాలా వైభవంగా జరిగింది. భక్తులు, వేద పండితులు, అర్చకులు వీరందరి సమక్షంలో రాట వేయటం, అమ్మవారికి పూజ చేయటం జరిగింది. ఈ మార్గశిర మాసోత్సవం 2/12 నుంచి 2 డిసెంబర్ 24 నుంచి 30 డిసెంబర్ 24 వరకు జరుగుతుంది. అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి లక్ష్మీవారాలు. అవి 4 లక్ష్మీవారాలు వస్తున్నాయి. ఈ మూడో లక్ష్మీవారంలోనేమో చతుర్వేద సభ అర్చక సదస్సు సాయంత్రం పూట జరుగుతుంది. రథోత్సవం 28/12 రథోత్సవం జరుగుతుంది. ఆఖరి రోజునేమో మహాన్నదానమును సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. రోజు 5,000 మంది వరకు అన్నదానానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ వాటిల్లో పైన షెల్టర్ షెల్టర్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. క్యూ లైన్స్ ఫామ్ చేస్తున్నాం. ఆ తర్వాత మజ్జిగ, మంచినీళ్ళు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సరిపడా టాయిలెట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ఏదైనా వైద్య సదుపాయాలు అత్యవసరమైనవి అంటే అక్కడికక్కడే అందిస్తారు.
తర్వాత అంబులెన్స్ ఫెసిలిటీ ఇట్లాంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు, వారికి ఎటువంటి అసౌకర్యం కల్పించకూడదనే సంకల్పంతో దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి భక్తులందరూ ఈ మార్గశిర మాసంలో అమ్మవారి దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు తీసుకుని ధరించాలని చెప్పి కోరుకుంటున్నాం.